బ్రేకింగ్ న్యూస్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టును సందర్శించారు. అయితే కొండగట్టును సందర్శించిన సందర్భంగా టీటీడీ నుంచి దాదాపు 35.19 కోట్ల రూపాయలనైతే కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి కోసం, దాని అభివృద్ధి కోసం అయితే ఆయన ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. దాన్ని టీటీడీ నిధుల నుంచి అయితే కొండగట్టు అభివృద్ధి పనుల కోసం అయితే దాన్ని తీసుకొచ్చారు. మొత్తం మీద కొండగట్టు అనేది ఆయనకు ఎంతో పవిత్రమైన క్షేత్రంగా ఆయన చెబుతా ఉన్నారు. కొండగట్టు క్షేత్రము, అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆయనను కాపాడారని చెప్పేసి ఆయనైతే మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం దానికి, అంటే కొండగట్టు అభివృద్ధి పనుల కోసం సముచితంగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇదంతా సాధ్యమైంది అన్నట్లయితే ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టును సందర్శించారు. జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు కూడా పాల్గొన్నారు. 35.19 కోట్ల రూపాయలను టీటీడీ నిధులతో భక్తుల వసతి కోసం కొండగట్టులో 96 గదుల ధర్మశాల, అలాగే దీక్ష విరమణ మండపాన్ని నిర్మాణానికి ఆయన భూమి పూజ కార్యక్రమాన్ని కూడా చేశారు. అనంతరం అక్కడున్న భక్తులను ఉద్దేశించి అలాగే మీడియా ముఖంగా ఆయన మాట్లాడారు. అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామంటే దానికి దేవుడి దయ ఉండాలన్నారు. కొండగట్టు ఆయనకు పునర్జన్మనిచ్చిందని, గతంలో జరిగిన కరెంటు షాక్, విద్యుత్ ప్రమాదం నుంచి ఆయన ఎలా బయటపడ్డాడో కూడా తెలియదని, దానికి ఖచ్చితంగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆయనను కాపాడారు అన్నట్లయితే ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అలాగే దీక్ష విరమణకు మండపం, సత్రం కావాలని గతంలో ఆయన్ను అడిగినట్లు దానికి వెంటనే ఆయన ఖచ్చితంగా తనకు తోచిన సాయం చేస్తానని హామీ ఇచ్చానని, కానీ ఇప్పుడున్న ఆయనకున్న ఏదైతే పదవికి సంబంధించిన అధికారంతో ఖచ్చితంగా అంతకు మించి ఆయన చేయాలని చెప్పేసి టీటీడీ సభ్యులతో, బోర్డు సభ్యులతో మాట్లాడి వారి నుంచి దాదాపు 35.19 కోట్ల రూపాయలను కొండగట్టు ఆంజనేయ స్వామి నిర్మాణానికి అక్కడ అంటే అభివృద్ధి పనుల కోసం అయితే తీసుకొచ్చినట్టయితే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీటీ చైర్మన్ బిఆర్ నాయుడు, తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అయితే పాల్గొన్నారు. మొత్తం మీద తెలంగాణలో జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయ అభివృద్ధి పనులకు, అలాగే ఆలయంలో 96 గదుల నిర్మాణానికి, దీక్ష విరమణ మండపం నిర్మాణానికి అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే టీడీటీ నుంచి నిధులను తీసుకొచ్చారు. మొత్తం మీద ఆయన 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం వెళ్లే ముందు ఆయన ప్రచార రథాన్ని ఏదైతే వారాహి ప్రచార రథం ఉందో దానికి సంబంధించి మొట్టమొదటిగా ఆయన అక్కడే పూజలు నిర్వహించారు. ఆ పూజల తర్వాత ఆయన విస్తృతంగా వారాహి యాత్ర అనేది ఆయన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆయన పర్యటించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు 21 సీట్లలో 21 సీట్లు గెలవడము, 100% స్ట్రైక్ రేట్తో గెలవడానికి ముఖ్య కారణం ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉన్నాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే చెబుతూనే, ఖచ్చితంగా ఆయన వంతుగా ఆంజనేయ స్వామి టెంపుల్కి ఏదో ఒకటి చేయాలని మొదటి నుంచి లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే ఆయన చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఆయనకున్న అధికారాన్ని వినియోగించుకొని, ఆయనకున్న అధికారాన్ని ఉపయోగించుకొని కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి కోసము, ఆ గుడి అభివృద్ధి కోసము, అలాగే గుడిలో ఇతర వసతి గృహాల అభివృద్ధి కోసం అయితే ఆయన వంతు సాయం ఆయన చేస్తున్నట్లయితే ఆయన ప్రకటించారు. ఖచ్చితంగా దీనికి ఏది చేయాలన్నా దేవుడి దయ ఉండాలి, దేవుడి దయ ఆయన మీద ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ చేస్తున్న మంచి పనిని అయితే అందరూ ఆహ్వానిస్తూ ఉన్నారు, హర్షిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గుడులు ఏ ప్రాంతంలో ఉన్న భక్తి మారదు, గుడులు మారదు కాబట్టి ఆయన టీటీడీ నిధులను తీసుకురావడం అనేది తెలంగాణ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన ఏపీ డిప్యూటీ సీఎం అయినప్పటికీ తెలంగాణ గుడులపైన, తెలంగాణ భక్తులపైన, తెలంగాణ ప్రాంత ప్రజలపైన ఆయనకు ప్రేమాభిమానాలు ఎప్పుడు ఉంటాయని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు.